చాలామంది అభ్యర్థులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఏపీ ట్రాన్స్కో, ఏపీ డిస్కామ్ జాబ్స్ ఉన్నాయి. నిన్న మీరు ఒక వీడియో చేశారు. జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్ జాబులకు సంబంధించిన నోటిఫికేషన్ అతి త్వరలో అని చెప్పేసి. అయితే ఈ ట్రాన్స్కోలో కానివ్వండి, ఈ డిస్కామ్లో కానివ్వండి, పోస్టులు ఏవైతే ఉంటాయో అవి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయినట్టు కదా, కన్సాలిడేటెడ్ పే అయినట్టు కదా. దాన్ని ప్రభుత్వం అలాగా రిక్రూట్ చేసుకుందామని అనుకుంటున్నట్లు చూస్తుంది అని అంటున్నారు. ఇది నిజమా కాదా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి. దాని గురించి ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంగ్లీష్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఖచ్చితంగా అయితే చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, దీని గురించి చెప్పబోయే ముందు ఇక్కడ 3 విషయాలు చెప్పాలి. అందుట్లో మొదటిది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు డిఎస్సి ఉంది, లాస్ట్ ఇయర్ తీసుకోండి. మీరు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. టీచర్ పోస్టులకి, గవర్నమెంట్ జాబ్స్కి ఈ డిఎస్సి రాస్తే, టెట్ రాసిన తర్వాత వాళ్ళకి టీచర్ పోస్టులు ఇస్తారు, గవర్నమెంట్ జాబ్స్. అవి 16,500 పోస్టులు ఇస్తే ఇంకా 2,000 పోస్టులు ఏమో మిగిలిపోయినాయి. సరిగ్గా లెక్క గుర్తులేదు కానీ ఇంకా మిగిలిపోయినాయి. అది గవర్నమెంట్ జాబ్, కాంట్రాక్ట్ జాబ్ కాదు. అది శాలరీ ఎంతో తెలుసా? ఎప్పుడూ లేని విధంగా స్కూల్ అసిస్టెంట్ని, అసలు స్కూల్ అసిస్టెంట్ అనేది మిగతా అన్ని దాటుకుంటా ప్రమోషన్ మీద వచ్చేది. దాన్ని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. దానికి 60,000 పైనే శాలరీ, 70,000 దాకా. అట్లాంటి మిగతాయి కూడా మోడల్ స్కూల్స్ కానీ, జెడ్పిహెచ్ఎస్ కానీ, ఏదైనా కానివ్వండి. సో వాటన్నిటికీ కూడా రిక్రూట్ చేయడం జరిగింది. మరి అంతమంది రిక్రూట్ చేశారు, శాలరీలు కూడా అంతే ఇవ్వాల్సి ఉంటుంది. అది కాంట్రాక్ట్ బేసిస్ కాదుగా. మళ్ళీ ఇంతకుముందు తీసుకున్న కాంట్రాక్టు టీచర్స్ కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, వాళ్ళందరినీ కూడా పార్ట్ టైం వాళ్ళని కానివ్వండి అలాగే కొనసాగిస్తున్నారు. అక్కడేం మార్పు లేదు కదా. సో ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం చెప్తాను వినండి. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అని ఏపీ ట్రాన్స్కో, డిస్కామ్. అయితే ఆ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అనేది నిజమే, కానీ దేనికి? ఇప్పుడు ఈ డిస్కామ్కి కొత్తగా కన్స్ట్రక్ట్ చేయాలి. ట్రాన్స్కోలు వచ్చేసరికి కొన్ని చోట్ల సబ్స్టేషన్లు అవసరం, అవి కన్స్ట్రక్ట్ చేయాలి. వాటికి కాంట్రాక్ట్ని అంటే టెండర్ని ఇన్వైట్ చేస్తారు. కాంట్రాక్టర్స్ వచ్చి ఆ టెండర్లు ఎవరు పాడితే బెస్ట్ అనిపిస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు. ఎరెక్షన్, ట్రాన్స్మిషన్ లైన్ టవర్స్ అయితే ఎరెక్షన్, సబ్స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్. ఈ డిస్కామ్లు కూడా అంతే. సో అవి చేసేటప్పుడు దాంట్లో పని చేయడానికి ఎంత అవసరం అయితే ఎక్విప్మెంటు, ఎలక్ట్రికల్ దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ వాళ్ళు, ఇప్పుడు ల్యాండ్ ఇదంతా ప్లానింగ్, ఇదంతా వేయాలంటే సివిల్ వాళ్ళు ప్లానింగ్ ఉండాలి కాబట్టి సివిల్ వాళ్ళు కాంట్రాక్టర్లను అప్రోచ్ అయితే దాన్ని కాంట్రాక్ట్ బేసిస్ మీద జాబ్లు ఇస్తారు అని చెప్పేసి దాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. మీ ఏరియాలో ఎక్కడ సబ్స్టెంట్ జరిగితే అక్కడ కాంట్రాక్టర్ని పట్టుకొని, నాకు ఎంటెక్ చేశాను, ఇలా బీటెక్ చేశాను, నాది ఎలక్ట్రికల్, నాది సివిలు అని చెప్పేసి మీరు కనుక వెళ్తే, ముఖ్యంగా ఈ 2 ముందు సో అని చెప్తే వాళ్ళు ఇస్తారని చెప్పేసి దాన్ని కాంట్రాక్ట్ బేసిస్, అది కాంట్రాక్టర్ ఇచ్చే జీతం వాళ్ళకి అవసరం కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి అది ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకునేది ఎవరు ఉంటారు? కంపెనీలు వాళ్ళు ఉంటారు. ఆ కంపెనీలో ఇంజనీర్లు ఉంటారు కదా ప్రైవేట్ కంపెనీల్లో. సో వాళ్ళనే ఇది చేసుకుంటారు. సో ఇది కాంట్రాక్ట్ బేసిస్ కానీ వాళ్ళు చెప్పిన విషయం ఇది. మరి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో నాకు తెలియదు. ఇది రెండో విషయం. ఇక మూడోది వచ్చేసరికి ఏంటంటే, ఇప్పటి వరకు జరిగిన ప్రతి జెన్కో, ట్రాన్స్కో, డిస్కాముల్లో కూడా ఈ ఏఈ అనే పోస్టు పర్మనెంట్ పోస్టులే తప్ప ఎప్పుడూ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోలేదు. ఈ మూడో విషయంలో అసలైన పాయింట్ ఏంటంటే, మరి ఇప్పుడు అందరికీ పవర్ అవసరమే కదా. పవర్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో మీ అందరూ తెలియదు కాదుగా. ఎందుకంటే ఇవాళ పవర్ జనరేట్ చేయడం అనేది వచ్చేసరికి రెన్యూవబుల్ కాదు, మామూలు రిసోర్సెస్. ఇప్పుడు కోలు ఇలాంటివి ఉంటాయి చూసారా, బొగ్గు, వాటి నుంచే కదా తీసేది, అవి దొరకడం కష్టం. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవర్ ఎంత జనరేట్ చేయగలిగితే అంత విండ్ సోలార్, రెన్యూవబుల్ సోర్సెస్ ద్వారా సోలార్ కానీ వీటి కానీ ఇలాంటి ఏదైనా కానివ్వండి, ఇప్పుడు జెన్కో కోలు ఇలా
సో వాటేమో జెన్కో అది. ఈ ట్రాన్స్కో వచ్చేసరికి ఏంటి, సో ఇప్పుడు దానికి ట్రాన్స్మిషన్ అవసరం, డిస్కామ్కి వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ అవసరం. సో అయితే ఇప్పుడు ఇది పక్కన పెడితే ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఎంత ఉందని పక్కన పెడితే డిఎస్సి పోస్టులు వచ్చేసరికి టీచర్ పోస్టులు అన్ని ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఈ ఏఈకి ఎంత ఉంటుంది, టీచర్ పోస్ట్ అంత ఉంటుందని నేను అనుకోను. బట్ ఇప్పుడు ఏమైనా పెంచితే పెంచుతారేమో నాకు తెలియదు, కానీ కొత్త రూల్స్ ప్రకారం నాకు తెలిసి 40 వరకు వేసుకోవచ్చు. సో వాటితో పోలిస్తే ఇవి చాలా తక్కువ. మరి వీటి పోస్టులు చూడండి మీరు, ట్రాన్స్కో, డిస్కామ్, జెన్కో పక్కన పెట్టండి, ఇప్పుడు మన టాపిక్ అది కాదు. ట్రాన్స్కో, డిస్కామ్ ఉన్నాయి, దాంట్లో పోస్టులు ఎన్ని ఉంటాయి నాకు తెలిసి ట్రాన్స్కోలో ఒక 255 పోస్టులు ఉంటాయేమో. సరే 400 వేసుకోండి. అలాగే డిస్కామ్లో కూడా అంత ఉండదు, నాకు తెలిసి 350 వేసుకోండి, మామూలుగా రఫ్గా చెబుతున్నాం. వేసుకున్నాను కూడా 16,500 టీచర్ పోస్టులు ఎక్కడ, 400, 200 ఉన్న ట్రాన్స్కో, డిస్కామ్ పోస్టులు ఎక్కడ పర్మనెంట్ జాబ్స్కి. ఇప్పుడు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాను, ఆ టైం అయిపోతే మళ్ళీ రిక్రూట్ చేసుకుంటారా? ఇదే పని మీద రొటేట్ అవుతుంటుందా? ఉండదు కదా. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ వీళ్ళ జాబ్ పోద్ది. ఆ మాత్రం దాన్ని ప్రైవేట్ కంపెనీలే ఉన్నప్పుడు ప్రైవేట్ కంపెనీల వాళ్ళు వచ్చేసరికి ఏం చేస్తారు, వాళ్ళే రిక్రూట్ చేసుకొని వాళ్ళకి అవసరం లేనప్పుడు తీసేసి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోండి. ఇంక ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి ప్రభుత్వానికి, ఉండదు కదా. సో ఇదంతా ఏంటంటే ఆ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్, ఇందాక మనం కన్స్ట్రక్షన్ సంబంధించింది ఏదైతే అనుకున్నా దాని నుంచి పుట్టింది ఇదంతా కూడా. రూమర్ అనమాట సింపుల్ చెప్పాలంటే. సో ఈ జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్లో వచ్చేసరికి ఏఈ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో, మనం మొన్న ఒక వీడియోలో మాట్లాడుకున్నాం చూసారు, మొన్న దాని ప్రకారమే ఉంటాయి తప్ప మీకు కాంట్రాక్ట్ బేసిస్ ఉండవు. కానీ మరి ట్రాన్స్కో, డిస్కామ్, జెన్కోల్లో కాంట్రాక్ట్ బేసిస్ జాబ్లు ఉండవా అంటే ఉంటాయి. అవేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాన్స్కోలోనో, డిస్కామ్లోనో, లేకపోతే జెన్కోలోనో ఇప్పుడు ఒక ఎంప్లాయర్ ఉన్నారు, మీ ఫాదర్ ఒక ఎంప్లాయీ అనుకోండి. ఈ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో అతను కాంట్రాక్ట్ బేసిస్ పనిచేయడానికి చదువుకున్న వాళ్ళని ప్రస్తుతానికి తీసుకొచ్చి ఇందులో పెడతారు జెన్కోలో, అందుట్లో సంబంధించిన పార్ట్ టైం వాటి కోసం. సో అవి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్లు. ఇక ఈ జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అవి కూడా కొన్ని పార్ట్ టైం కింద ఉంటాయి. ఇక ట్రాన్స్కో, డిస్కామ్లో వచ్చేసరికి జూనియర్ లైన్ మ్యాన్లు, చదువుకోని వాళ్ళు ఉంటారు చూసారా, 10th క్లాస్ వరకు చదువు, లేకపోతే 10th క్లాస్ కూడా చదవని వాళ్ళు లైన్ మ్యాన్లు వీళ్ళు ఉంటారు చూసారా, అవి ప్రస్తుతానికి కాంట్రాక్ట్ జాయిన్ అయ్యి ఫ్యూచర్లో అవి పర్మనెంట్ అవుతాయి అనమాట. అవి ఉంటాయి తప్ప అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్సు కానివ్వండి, లేకపోతే ఈ సివిల్ వాళ్ళు కానీ, ట్రిపుల్ వాళ్ళు కానీ కానివ్వండి, మీకు వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిస్ మీద జాబ్ ఉండటం అనేది హైలీ ఇంపాసిబుల్. అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఒకటి మాత్రం ఉంటుంది, అదేంటంటే బాండ్ అనమాట. 2 years వరకు ప్రొబేషన్ పీరియడ్ అని ఉంటుంది, 2 years వరకు. సో ఆ ప్రొబేషన్ పీరియడ్లో మీరు అందుట్లోనే వర్క్ చేయాలి, అదనమాట ఓవరాల్.